హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానసాస్ క్రియేషన్. ఎలా ఉన్నారని మీరంతా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈ రోజు నేను మా పాప గ్రీష్మతో ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని డేస్ ఏ విధంగా ఇబ్బంది పడ్డాను, ఆ తర్వాత మళ్ళీ నేను ఏ విధంగా ఎంజాయ్ చేశాను అక్కడ అనే దాని గురించి మీకు షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయిన 3 yearsకి మేము యుఎస్ వెళ్ళాము. మా హస్బెండ్ మ్యారేజ్ ముందు 2 సార్లు వెళ్ళొచ్చారండి. సో మ్యారేజ్ అయిన తర్వాత మేము వెళ్ళడం 3 years తర్వాత, మా హస్బెండ్ వెళ్ళిన 5 monthsకి నేను మా పాప వెళ్ళామన్నమాట యుఎస్. మా పాప పేరు గ్రీష్మ. గ్రీష్మకి 1.5 years ఉన్నప్పుడు మేము అమెరికాకి వెళ్ళామన్నమాట. ఫ్లైట్ టికెట్స్ అయితే హైదరాబాద్ నుంచి లండన్, లండన్ నుంచి లాస్ వేగాస్కి చేశారు మా హస్బెండ్. ఫ్లైట్ నేమ్ వచ్చేసి బ్రిటిష్ ఎయిర్వేస్ అండి. బ్రిటిష్ ఎయిర్వేస్ లో వెళ్ళాము. ఒక స్టాప్ ఉండే విధంగా తీసారనమాట. 22 hours జర్నీ. కొత్తగా జర్నీ చేసినప్పుడు మనకి అంత ఐడియాస్ ఉండవు కదండి. బేబీ ఫుడ్ ని అలౌ చేస్తారని మా హస్బెండ్ చెప్పారు. యాపిల్ ని తీసుకోవచ్చు కానీ కట్ చేసి ఈ విధంగా తీసుకోవాలని చెప్పారు. బట్ మా పాప అసలు సాలిడ్స్ తినేది కాదండి. ఆ టైంలో ఎప్పుడు పాలు మాత్రమే తాగేది. చాలా నన్ను విసిగించేదనమాట ఫుడ్ విషయంలో. అసలు తినేది కాదు. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా నన్ను అసలు రైస్ తినిచ్చేది కాదు. ఫుల్ వామిటింగ్స్ అనమాట. సో తను ఎదిగిన తర్వాత కూడా చిన్నప్పుడు ఆ విధంగానే ఉండేది. అసలు ఫుడ్ ని తినేది కాదు. ఓన్లీ పాలు మాత్రమే తాగేది. హైదరాబాద్ నుంచి లండన్ కాబట్టి లండన్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దదనమాట. అక్కడ కూడా మనకి ట్రైన్స్ ఫెసిలిటీ అవి ఉంటాయండి. జస్ట్ కరెక్ట్ గా చూసుకుని ఎక్కాల్సి ఉంటుంది, లేకపోతే గేట్ ని చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక గేట్ నుంచి మరొక గేట్ కి చాలా దూరంగా ఉంటాయి అనమాట. కరెక్ట్ గానే ట్రైన్ క్యాచ్ చేసి అక్కడ నుంచి నా గేట్ కి అయితే వెళ్ళగలిగానండి. స్టార్టింగ్ ఎయిర్పోర్ట్ కి అయితే మా మమ్మీ, మా నాన్నగారు అలాగే మా అన్నయ్య వచ్చి నన్ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేశారు. మార్నింగ్ హైదరాబాద్ నుంచి లండన్ కి ఫ్లైట్ వచ్చేసి 4 గంటలకి ఫ్లైట్. సో నేను 2 గంటల కల్లా రెడీ అయిపోయి అక్కడికి 2 గంటల ముందే ఉండాల్సి వచ్చింది. లాస్ వేగాస్ రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత మా హస్బెండ్ అక్కడే ఉన్నారు. నన్ను మా పాపని రిసీవ్ చేసుకున్నారనమాట. మేము రెంట్కున్న అపార్ట్మెంట్ కి తీసుకెళ్లారనమాట. చాలా బాగా అనిపించిందండి. అంతా కొత్త కదా మనకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. మల్లీశ్వరి మూవీలో ఆ మహల్ చూస్తే ఎలా అనిపించిందో నాకు వేగాస్ వెళ్ళినప్పుడు జస్ట్ అపార్ట్మెంట్ లోపలికి ఎంట్రన్స్ లోకి వెళ్ళినప్పుడు అలాగే అనిపించిందండి. చాలా అందంగా అనిపించింది. ఆర్చ్ కూడా, కొరనాడో బే. ఈ లాస్ వేగాస్ అనేది వెస్ట్ సైడ్ ఉంటుందండి. చాలా పెద్దదండి. అపార్ట్మెంట్ కూడా చాలా హౌసెస్ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది ఎంట్రన్స్ స్టార్టింగ్ వెళ్ళగానే అయితే. సో అక్కడ నైట్ కి అయితే రీచ్ అయిపోయాము. కానీ టూ మచ్ హాట్ అండి. అక్కడ చాలా వేడిగా ఉంటుంది అనమాట. మనకి ఇండియా కంటే కూడా ఆ వెస్ట్ సైడ్ లాస్ వేగాస్ చాలా వేడిగా అనిపించింది. సమ్మర్ లో అయితే టూ మచ్ హాట్ అనమాట. ఇక్కడ నైట్ చాలా లేట్ గా అవుతా ఉండేదండి. ఎక్కువ లైటింగ్ ఉండేది అనమాట. నైట్ కూడా చాలా సేపటి వరకు త్వరగా చీకటి అయ్యేది కాదు. ఒక 15 days మళ్ళీ నాకు చుక్కలు కనిపించినాయి అండి అక్కడ. జెట్ లాగ్ వలన. అసలు జెట్ లాగ్ అనేది 2 రోజులు లేదా 3 రోజులు ఉంటుందంట. బాగా మోస్ట్లీ అయితే ఒక 1 week వరకు ఉండొచ్చు. బట్ నాకైతే 2 weeks వరకు వదలలేదండి ఈ జెట్ లాగ్ అనేది. మనకి ఇక్కడ నైట్ అయినప్పుడే నాకు అక్కడ నిద్ర వస్తూ ఉండేది. అక్కడ పగలైనప్పుడు బాగా నిద్ర ఊపేసినట్టు ఉండేది. నైట్ అయ్యేసరికి నా కళ్ళన్నీ పొడిపారిపోయాయండి. అసలు నిద్ర పట్టేది కాదు. సో అందుకు మా హస్బెండ్ పగలు అసలు పడుకోవద్దు అనేవారు. సో నేను అలాగే ట్రై చేసేదాన్ని. సో ఇంట్లో ఉంటే పడుకుండిపోతున్నానని చెప్పి అక్కడ ఫ్రెండ్స్ ని కూడా పరిచయం చేశారు. తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉండేవారు అనమాట ఆ ప్లేస్ లో. సో ఒక ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్లేదాన్ని పాపని తీసుకుని. తనకి ఒక బాబు అనమాట. వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉండేవారు. పగలు ఏదో రకంగా ఓర్చుకునేదాన్ని పడుకోకుండా. బట్ నైట్ టైం కి మాత్రం నా కళ్ళు అయితే పొడిబారిపోయండి. చాలా టార్చర్ గా అనిపించింది. మా మావయ్య గారికి అది చెప్తా ఉంటే వాళ్ళైతే బాగా ఫుడ్ తినేసి పడుకుంటే నిద్ర వచ్చేస్తుందని, లేకపోతే బుక్స్ అవి చదవమని ఇలా కొన్ని సలహాలు ఇచ్చారు. అన్ని పాటించానండి. బుక్స్ చదివినా బాగా నిద్ర వస్తుందని చెప్పిన, నాకు ఏం పాటించినా, నేను ఏం చేసినా కానీ నాకు నిద్ర అయితే రాలేదు. నాకు నిద్ర ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అన్నంత పీక్స్ లోకి వెళ్ళిపోయానండి. మన బ్రెయిన్ కి ఎప్పుడు కూడా కొంచెం రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో నాకు అది లేకపోయేసరికి చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు ఇటువంటి లగ్జరీ లైఫ్ అది ఏమో వద్దు, నాకు స్లీప్ ఉంటే చాలు అన్నంతగా అనిపించింది. ఇంకా ఆ టైంలో నేను స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకుందామని ఫిక్స్ అయిపోయానండి. ఈ ఒక్కరోజు ట్రై చేసి చూద్దాము, నెక్స్ట్ డే నుంచి నిద్ర పట్టకపోతే అప్పుడు టాబ్లెట్స్ వేసుకుందామని ఆ ఒక్కరోజు ట్రై చేశాను అనమాట. 15వ రోజు. సో ఆ రోజు మాత్రం దేవుడి దయవల్ల నిద్ర పట్టిందండి. సో ఆ రోజు నుంచి మళ్ళీ నేను అక్కడ స్లీప్ కి అలవాటు పడ్డాను. ఇంకో అదృష్టం ఏంటో చెప్పుకోవాలి. 15 days లో కూడా మా
పాప అయితే అక్కడ టైమింగ్స్ ప్రకారమే పడుకునేది. తనకి నిద్ర పట్టకుండా నాకు నిద్ర పట్టినా నాకు చుక్కలు కనిపించేవి. ఎందుకంటే పిల్లలు ఏడిస్తే ఇంకా మన బ్రెయిన్ పనిచేయదు కదా. సో తనును మా హస్బెండ్ అయితే చక్కగా పడుకునేవారు వాళ్ళ టైంకి. నేను ఒకదాన్ని అలా జాగారం చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఇంటి దగ్గర వాళ్ళకి కాల్ చేస్తూ ఉండేదాన్ని. ఇక్కడ ఇండియాలో పగలవుతుంది కదా, సో అలా మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట. అప్పుడు అక్కడికి ఇక్కడికి 2 గంటల తేడా ఉండేదండి. ఆ తర్వాత 2-3 సార్లు గ్రీష్మతో నేను ఫ్లైట్ జర్నీ చేశాను. చాలా ఫ్రీగా చేశానండి. సో అక్కడ 2 years ఉన్న తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. అప్పుడు మా పాపకి ఒక 4 years అలా ఉన్నాయి. సో తను ఆ ఫుడ్ కి అయితే అలవాటు పడింది అనమాట. పాపకి 3 years వచ్చిన తర్వాత అక్కడ ప్రీ స్కూల్లో కూడా జాయిన్ చేసామండి. ఎందుకు సో అక్కడ పాప స్కూల్ కి అది వెళ్ళాలంటే వాళ్ళ లాంగ్వేజ్ కూడా తనకి అర్థం కావాలి కదా. సో ఆ టైంలో మేము ప్రీ స్కూల్ పంపించే వాళ్ళం పాపని. అక్కడ ఒక వారానికి $400 అండి. వారానికి 25,000 తీసుకునేవారు ప్రీ స్కూల్ కి. అక్కడ కిండర్ గార్డెన్ నుంచి ఫ్రీ అండి. స్కూల్స్ అన్ని కూడా అంతకు ముందే కొంచెం కాస్ట్లీ అనమాట. ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి. సో వెస్ట్ సైడ్ కదా, ఈస్ట్ సైడ్ అయితే ఇంకా తక్కువ ఉంటాయన్నమాట ప్రీ స్కూల్స్ కి. తను మార్నింగ్ 9కి వెళ్తే 12కి వచ్చేది. 3 hours అండి అక్కడ ప్రీ స్కూల్. సో అక్కడ ప్రీ స్కూల్లో కూడా పిల్లలకి చాలా మంచి ఫుడ్ ఇచ్చేవారండి. సో తనకి అక్కడే అలవాటైంది. సాలెడ్స్ అవి అక్కడ క్యారెట్, కుకుంబర్, అలాగే ఉడకబెట్టిన బంగాళదుంప ఇటువంటివి పెడుతూ ఉండేవారు. బాయిల్డ్ గ్రీన్ పీస్ ఇవి ఇస్తూ ఉండేవారు అనమాట. తనకి చాలా బాగా నచ్చాయి మా పాపకి. ఆ టైంలో అంటే చిన్న ఏజ్ లోనే వెళ్ళింది కదా, సో ఆ ఫుడ్ అంటే తనకి చాలా నచ్చేది. నేను యుఎస్ వెళ్ళిన తర్వాత మన ఇండియన్ ఫుడ్ ని చాలా బాగా మిస్ అయ్యేదానండి. ఇక్కడ ఇడ్లీ అంటే ఇడ్లీనా అంటూ ఉంటాము, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది దాని వాల్యూ. ఇడ్లీ తినాలనిపించినా నాకు ఇడ్లీ అవకాశం ఉండేది కాదు. స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు నేను ఇడ్లీ స్టాండ్ అవి తీసుకువెళ్ళాలని నాకు తెలియదండి. నేను తర్వాత ఇండియా వచ్చినప్పుడు తీసుకెళ్లారనమాట. 2 years తర్వాత నేను మళ్ళీ ఇండియాకి వచ్చాను. సో ఆ 2 years కూడా ఇడ్లీ మీద లాగుతూ ఉండేది. అక్కడికి వెళ్ళిన 6 months తర్వాత ఇడ్లీలు అవి తినాలనిపించి ఇక్కడ బిర్యానీస్ తినాలనిపించేది. అక్కడ వెస్ట్ సైడ్ కదా, లాస్ వేగాస్ లో పెద్దగా ఇండియన్ రెస్టారెంట్స్ అవి ఉండేవి కాదు. ఇండియన్ సూపర్ మార్కెట్స్ అవి కూడా ఉండేది కాదు ఒకటి కూడా. సో అసలు మన వెజిటేబుల్స్ ని కూడా బాగా మిస్ అయ్యే వాళ్ళం. క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇవే ఉండేవి. మనకి అసలు నచ్చవు కదా అక్కడ. ఫుడ్ అయితే చాలా బాగా మిస్ అయ్యే వాళ్ళం అండి. బట్ అక్కడ చికెన్, మటన్ ఇవన్నీ అయితే బాగానే దొరికేవి. ఎటు వచ్చి ఇక్కడ ఇదే ఇబ్బంది అయ్యేది అనమాట. పాపకు ప్రీ స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం మేము నాన్ వెజ్ ని పెట్టద్దనే చెప్పేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు పోర్క్స్ అవి కూడా తింటా ఉంటారు కదా, సో అవి మనం తినం కాబట్టి మేమైతే అక్కడ పాపకి నాన్ వెజ్ ఫుడ్ నే పెట్టనివ్వలేదు. జస్ట్ వెజ్ ఫుడ్ నే ఇవ్వమని చెప్పేవాళ్ళం. సో ఆ విధంగా ఉండేది. అక్కడైతే అసలు ఏ పని ఉండదండి, జస్ట్ వంట చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా సామాన్ల కోసం కూడా మనకి అక్కడ డిష్ వాషర్స్ అవి ఉండేవి. సో అక్కడ కూడా మన సామాన్లన్నీ కూడా పింగాణి సామాన్లే ఉండేవండి. ఇలా స్టీల్ సామాన్లు అవి ఏమి ఉండేవి కాదు. సో వాటిని డిష్ వాషర్ లో వేసేసి ఒకసారి పెట్టేస్తే మొత్తం అన్ని క్లీన్ అయిపోయేవి. అదే విధంగా బట్టలు వాష్ చేయడానికి, డ్రై చేయడానికి కూడా మనకి అక్కడ మెషిన్స్ ఉండేవండి. సో అక్కడ బయట అయితే బట్టలు ఆరేసుకోకూడదు, జస్ట్ వాటికి కూడా మెషిన్స్ ఉండేవి. సో ఈ పక్కన మనకి వాషింగ్ మెషిన్ ఉంటే దానికి ఆపోజిట్ పక్కన డ్రైయర్ ఉండేది. చాలా పెద్ద పెద్దవి ఉండేవండి. సో ఆ బట్టలు వాష్ అయిపోయిన తర్వాత, స్టాప్ అయిన తర్వాత నేను ఈ బట్టలు తీసి డ్రైయర్ లోకి మార్చుకునేదాన్ని. అవి బాగా వేడిగా అయిపోయాయండి. సో అయిపోయిన వెంటనే మనం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఆ టైంలో అక్కడ చాలా బోర్ కొట్టేసింది అనమాట. అక్కడ బర్త్డే పార్టీస్ చాలా బాగా చేసేవారండి మన ఇండియన్స్ అందరూ కూడా. బర్త్డే పార్టీస్ అయితే బాగా జరిగేవి, గెట్ టుగెదర్స్ కూడా బాగా జరిగేవి. అక్కడ నాకు బాగా బోర్ కొట్టేయడంతో జిమ్ కది వెళ్తూ ఉండేదానండి. స్విమ్మింగ్ పూల్ ఉండేది, పాప నేను కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. నేను మ్యారేజ్ అయ్యే టైంకి 48 kgs ఉండేదానండి. 48 నుంచి పాప పుట్టిన తర్వాత 64 kgs కి రీచ్ అయ్యాను. మేము అమెరికా వెళ్ళేటప్పటికి నా వెయిట్ 64 kgs ఉండేది. సో 64 నుంచి నేను 56 kgs కి మెయింటైన్ చేసుకునేదాన్ని అనమాట. అక్కడ జిమ్ కవి వెళ్ళి పెద్ద ఎక్కువగా అయితే ఏం చేసేసేదాన్ని కాదు. ఫుడ్ కంట్రోల్ ఎలాగానే ఏం కాకుండా జస్ట్ మనం క్యాజువల్ గా తిన్నట్టుగానే తినేదాన్ని. జస్ట్ జిమ్ అనేసరికి థ్రెడ్మిల్, అలాగే సైక్లింగ్ చేసుకుని ఒక 1/2 hour అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. అంతకు మించి పెద్దగా ఇప్పుడు చేసినంత డైట్ అయితే అప్పుడు ఏం చేయలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ. నేను ఆ టైంలోనే ఏదో ఒకటి చేయాలనిపించేది. యూట్యూబ్ అలా చూస్తూ ఉంటే క్రాఫ్ట్ ఐడియా వచ్చాయి. అసలు నాకు పేపర్ కట్ చేస్తానని కూడా తెలియదండి. నాలో క్రాఫ్ట్ ఆర్ట్ ఉన్నదని కూడా నాకు తెలీదు. అక్కడికి వెళ్ళాకనే తెలిసింది. నేను అక్కడ పేపర్స్ తో ఫస్ట్ 3D ఓరిగామి స్టార్ట్ చేశానండి. ఫస్ట్ నేనే పెంగ్విన్ ని చేశాను, చిన్న పెంగ్విన్ ని. సో అది బాగానే వస్తుందని చెప్పేసి తర్వాత స్వాన్ చేయడం మొదలు పెట్టాను. అలాగే ఫ్లవర్ వేస్ చేసేదాన్ని, అలాగే వేస్ కూడా చేశానండి. 3D ఓరిగామి పీసెస్ ని ఫస్ట్ నే ఫోల్డ్ చేసుకుని తర్వాత దాన్ని బట్టి స్వాన్ అలాగే వేస్ ఇవన్నీ తయారు చేశాను అనమాట. అక్కడికి నేను వెళ్ళిన వెంటనే
మా యానివర్సరీని సెలబ్రేట్ చేశానండి. యానివర్సరీని పేపర్స్ తో డెకరేట్ చేసి నేను సెలబ్రేట్ చేశానండి. అక్కడి నుంచి నేను యానివర్సరీని సెలబ్రేట్ చేసేదాన్ని, అలాగే మా పాప బర్త్డేస్ ని సెలబ్రేట్ చేసేదాన్ని, వ్యాలంటైన్స్ డే ని కూడా సెలబ్రేట్ చేసేదానండి. పేపర్స్ తో చాలా రకాల క్రాఫ్ట్స్ చేశానండి. ఆ టైంలో బాగా ఫ్రీ టైం ఉండేది. ఇక్కడ కూడా క్రాఫ్ట్లు చేయాలని ఉంటుంది, బట్ ఇక్కడైతే అసలు టైం సరిపోవట్లేదు. సో అదే విధంగా నేను అన్ని యానివర్సరీస్ కి మా హస్బెండ్ కోసం గ్రీటింగ్ కార్డ్స్ ని ప్రిపేర్ చేసేదాన్ని. అసలు నాకు క్రాఫ్ట్స్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదండి. నాలో ఈ టాలెంట్ ఉందని నాకు ఎప్పుడు తెలియదు. అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి చేద్దామని థాట్ వచ్చినప్పుడు ఆ విధంగా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నేను అక్కడ 3D ఒరిగమి చేసేదాన్ని. తర్వాత కాలేజ్ ఫ్రెండ్స్ కూడా పేపర్ తో క్విల్లింగ్ ఇలా చేస్తూ ఉండేదానండి. రకరకాల ఐటమ్స్ ని తయారు చేసేదాన్ని, కేవలం పేపర్స్ తో మాత్రమే, కలర్ పేపర్స్ యూజ్ చేసేదాన్ని. సో నాకు అక్కడ పెద్దగా ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏం దొరికేవి కాదు క్విల్లింగ్ అవి చేయడానికి. సో క్విల్లింగ్ పేపర్స్ ని కూడా నేను స్కేల్ తో సన్నగా కట్ చేసుకునేదాన్ని అనమాట. నాకు డైరెక్ట్ గా అటువంటి క్విల్లింగ్ పేపర్స్ కూడా అక్కడ దొరికేవి కాదు. సో మేము వెళ్ళిన కొత్త కూడా కదా. సో మాకు లాస్ వేగాస్ లో అయితే 2 years అక్కడ ఉన్నామండి. చాలా బాగుంటుంది అసలు ఆ ప్లేస్. టూరిస్ట్ ప్లేస్ అనమాట అండి, కంపల్సరీ చూడవలసిన ప్లేస్ అనమాట. స్ట్రిప్ లో నైట్ వ్యూ అండి. ఈ పిక్స్ లో జైంట్ వీల్ ఎక్కాము. అక్కడ నుంచి ఈ వ్యూ అంతా కనిపిస్తుంది, సిటీ అంతా కనిపిస్తుందండి. చాలా అమేజింగ్ గా ఉంటుంది. నైట్ సిటీ అన్నమాట. చాలా బాగుంటుందండి నైట్స్. మీరు జీన్స్ మూవీ చూస్తుంటే అందులో తెలుస్తుంది. నైట్ అంతా లైటింగ్స్ తో ఉంటాయన్నమాట. చాలా కెసినోస్ ఉంటాయండి. ఒకదానికి మించి ఇంకొక కెసినో ఉంటుందండి. అంత బాగుంటాయన్నమాట. లోపల కూడా బయట బిల్డింగ్స్ చాలా బాగుంటాయి, అదే విధంగా లోపల కూడా చాలా అందంగా డిజైన్ చేశారండి. ఒకదానికొకటి అస్సలు పోలిక ఉండదన్నమాట. దేని అందం దానికే ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి అన్నమాట కెసినోస్ అనేవి. వేగాస్ లో ఫ్రీమౌంట్ స్ట్రీట్ అని ఉంటుంది. పైనంతా ఈ విధంగా ఉంటుందండి వ్యూ. చాలా ఫేమస్ స్ట్రీట్, చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది ఆ సిటీ అయితే. కంపల్సరీ చూడదగ్గ ప్లేస్ అన్నమాట. చిన్నపిల్లలతో అయితే అందులో కెసినోస్ లో గేమ్స్ అవి ఆడనివ్వరండి. పిల్లలతో నాట్ అలౌడ్ అనమాట. చాలా వాక్ చేసి వచ్చేయాలంతే, ఆడడానికి ఉండదు. లాస్ వేగాస్ నుంచి ఒక 1 hour జర్నీ చేస్తే చార్లెస్టన్ వస్తుంది. సో ఫస్ట్ టైం స్నోని నేను అక్కడే చూసానండి. చాలా ఎక్సైట్ అయ్యాను, చాలా బాగా ఎంజాయ్ చేసాము. గ్రీషుకి అయితే షివరింగ్ వచ్చేసింది. కొన్ని పిక్స్ తీసుకుని వెళ్ళిపోయాము. ఒక్క 1 hour డిస్టెన్స్ లోనే ఒక పక్క స్నో, మరొక పక్క టూ మచ్ హాట్ ప్లేస్. చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. గ్రీష్మ స్టార్టింగ్ లో అయితే చాలా ఇబ్బంది పెట్టేసేదండి. కార్లో కూర్చుంటే ఇక్కడ కంపల్సరీ కార్లో మరొక సీట్ పెట్టి దాంట్లో సీట్ బెల్ట్ పెట్టాలన్నమాట చిన్నపిల్లలకి. సో తనైతే అందులో కూర్చోనని ఎంత ఏడ్చేదంటే అసలు ఎక్కడికైనా వెళ్దామని కూడా భయం వేసేది. ఇక్కడ పిల్లలు కనుక కార్ సీట్ లో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే పోలీసులు ఫైన్ వేసేస్తారండి, ఆఫ్ చేసి టికెట్ రైజ్ చేస్తారు. సో బయటకు వెళ్ళాలన్నా చాలా భయంగా అనిపించేది కొత్తలో. తర్వాత తను ప్రీ స్కూల్ కి వెళ్లే కొద్ది తనకు అలవాటు అయిందనమాట. కొంచెం కార్ సీట్ లో కూర్చోవాలి, బెల్ట్ పెట్టుకోవాలని కొన్ని రోజులకి సెట్ చేసుకుంది. సో అప్పటి నుంచి మేము నైట్ టైమ్స్ లో అది వెళ్తే ఆ సిటీని అంతా బాగా చూసేవాళ్ళము. చాలా బాగుంటుందండి సిటీ అయితే. ఎవ్రీ 2 weeks ఒకసారి లోపల కెసినోస్ లో మార్చేస్తూ ఉండేవారు. ఫ్లవర్స్ ని అవి కూడా మారుస్తూ ఉండేవారండి. చాలా అందంగా ఉండేది లొకేషన్ అయితే. ఆ లొకేషన్ లో ప్రతి కెసినో కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, అంత బాగుంటాయి అనమాట. మేము లాస్ వేగాస్ నుంచి రెనోకి వెళ్ళాము. లాస్ వేగాస్ నుంచి రెనోకి 8 hours జర్నీ అనమాట. సో మా హస్బెండ్ కి అక్కడ 15 days వర్క్ వస్తే సో కంపెనీ ద్వారానే అక్కడికి రెనోకి వెళ్ళాము. వేరొక ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కూడా, వాళ్ళకైతే కొత్తగా మ్యారేజ్ అయింది ఆ టైంలో. సో వాళ్ళు మేము కూడా అక్కడ ఎంజాయ్ చేస్తాం అనమాట. చాలా ఎక్కువ డేస్ మేము అక్కడ రెస్టారెంట్ కి వెళ్తూ ఉండే వాళ్ళము. చాలా టేస్టీగా ఉండేదండి అక్కడ ఫుడ్ అయితే మాత్రం. వేగాస్ లో అయితే మనకి ఇండియన్ ఫుడ్ అసలు దొరికేది కాదు, కానీ రెనోలో అయితే అలా కాకుండా చాలా బాగుండేది. ఇండియన్స్ కజిన్ అని ఉండేది అనమాట రెస్టారెంట్. చాలా బాగుండేవండి టేస్ట్లు అయితే. అక్కడ మా పాప అయితే మ్యాంగో లస్సీ చాలా ఇష్టంగా తాగేది. ఇంకా ఫిష్ కర్రీ అని, చికెన్ బిర్యానీ, ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉండేవి.
సో ఆ విధంగా అక్కడ ఎంజాయ్ చేసాము. రెనో నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి 4 అవర్స్ జర్నీ. సో మేము అక్కడ నుంచి మా హస్బెండ్ వీకెండ్ సాటర్డే సండేస్ వీకెండ్స్లో ఎస్ఎఫ్ఓ వెళ్ళామన్నమాట. సో అక్కడ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ ప్లేసెస్ కదా, ఆ ప్లేసెస్ అన్ని చూసామన్నమాట. ఎస్ఎఫ్ఓలో ఇండియన్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉండేవారండి. సో అక్కడ మనకి ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉండేవి. సో అక్కడ కూడా బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఎస్ఎఫ్ఓలో అయితే అక్కడ చూడదగవలసిన ప్లేసెస్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూసాము, అలాగే ఫేమస్ ప్లేసెస్ అన్నింటికి తిరిగామండి. సో అక్కడ కూడా బాగా పిక్స్ అవి తీసుకుని బాగా ఎంజాయ్ చేసాము. అమెరికా వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేసింది రెనో. ఎస్ఎఫ్ఓకి వెళ్ళాము. స్టార్టింగ్ లాంగ్ జర్నీస్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. వేగస్ కి వచ్చేసరికి మెయిన్ ఈ సిటీనే. ఈ సిటీ ఎవ్రీ వీక్ కూడా మనకి కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. మా రిలేటివ్స్ అక్కడికి వచ్చినప్పుడు మేము గ్రాండ్ కెనియన్స్ కి అవి వెళ్ళామండి. గ్రాండ్ కెనియన్స్ మనకి ఒక మూవీలో చూపించారు కదా, గువ్వా గోరింకతో సాంగ్ ఉంటుంది కదండి, ఆ సాంగ్ లో మొత్తం అంతా గ్రాండ్ కెనియన్సే తీశారు. సో ఆ ప్లేస్కి వెళ్ళాము. చాలా బాగుంటాయండి చుట్టూ కొండలు అన్నీ కూడా. సో అది కూడా చాలా బాగుంటుంది ప్లేస్. అదొకటి వెళ్ళాము. డెత్ వ్యాలీకి వెళ్ళాము. డెత్ వ్యాలీ అయితే ఇంకా హాట్ అండ్ ఇసుక అంతా కూడా చాలా కాలిపోతూ ఉండేవి కాళ్ళు అయితే. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. సో 2 ఇయర్స్ అయితే మాకు లాస్ వేగాస్ లో అయిపోయింది. సో 2 ఇయర్స్ తర్వాత మేము ఈస్ట్ సైడ్ కి వెళ్ళామండి. ఈస్ట్ సైడ్ నార్త్ కెరోలినా చార్లెట్ లో ఉండే వాళ్ళం. ఇంకా అక్కడైతే మన ఇండియన్స్ చాలా మంది ఉండేవారండి. ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉండేవారు. తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు. సో మా పాప ఏజ్ కి సరిపడే ఫ్రెండ్స్ కూడా అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. సో మేము చార్లెట్ లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ అపార్ట్మెంట్ లో మాక్సిమం ఎక్కువ ఇండియన్స్ ఉండేవారండి. సో మన వాళ్ళని చూసుకునేటప్పటికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. చార్లెట్ లో మేము ఉండే హౌస్ నుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ అండి. మాకు ఈ స్విమ్మింగ్ పూల్ చాలా దగ్గరగా ఉండేది. మా అపార్ట్మెంట్ కి 3 ఫ్లోర్స్ ఉండేవి, గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి. మేము సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం. ఇక్కడైతే మ్యారేజెస్ ఫంక్షన్స్ ఇలా ఉంటూ ఉంటాయి. బట్ మనకు అక్కడ అవేమీ ఉండవు కదా, జస్ట్ బర్త్డే పార్టీస్ మాత్రమే చేసుకుంటాము. అందుకే నాకు అప్పుడు థాట్ వచ్చిందనమాట, మనం కూడా ఇంట్లో ఏదో రకంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పేసి నేను అప్పటి నుంచే మా యానివర్సరీస్ అలాగే పాప బర్త్డేకి ఇలా డెకరేట్ చేయడాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండేదానండి. ఆ విధంగా నాకు అలవాటు అయిందనమాట. అక్కడ మేము 4 ఇయర్స్ ఉన్నాం మొత్తం. సో నేను 4 ఇయర్స్ లో కూడా ఎప్పుడు మా యానివర్సరీ చేసినా కానీ చాలా బాగా డెకరేట్ చేసి దాన్ని గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేసి చాలా అందంగా చేసుకునేదానండి. ఒక మెమొరబుల్ డే లా ఉండాలని చెప్పేసి. ఇక్కడ మనకి మ్యారేజెస్ ఫంక్షన్స్ చాలా అకేషన్స్ ఉంటాయి, బట్ అక్కడ అలాగేమి ఉండవు కదా. సో నేను ఈ విధంగా చేస్తూ ఉండేదాన్ని. చార్లెట్ నుంచి పిట్స్బర్గ్ కి 8 అవర్స్ జర్నీ అండి. పిట్స్బర్గ్ లో మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళామండి. అక్కడ ఆ టెంపుల్ ఎప్పటి నుంచో ఉందంట, చాలా బాగుంటుంది. సో పిట్స్బర్గ్ నుంచి నయాగరా ఫాల్స్ కి 4 అవర్స్ జర్నీ అనమాట. సో మేము నయాగరా ఫాల్స్ కి ప్లాన్ చేసుకున్నాము. చార్లెట్ నుంచి నయాగరా ఫాల్స్ కి 12 అవర్స్ జర్నీ అనమాట. సో అందుకే లాంగ్ స్ట్రెచ్ అయిపోతుందని చెప్పేసి మేము పిట్స్బర్గ్ వరకు 8 అవర్స్ జర్నీ చేసాము. సో అక్కడ ఒక రోజు స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము పిట్స్బర్గ్ నుంచి నయాగరా ఫాల్స్ కి వెళ్ళామన్నమాట. పిట్స్బర్గ్ లో అయితే టెంపుల్ కి అలాగే జూ కి కూడా వెళ్ళి ఎంజాయ్ చేసాము. నయాగరా ఫాల్స్ ఎప్పుడు సోషల్ బుక్ లో చదువుకోవడం తప్పితే ఇప్పుడు చూసింది లేదండి. ఆ రోజు నాకు చాలా అమేజింగ్ గా అనిపించింది. ఆ ఫాల్స్ ఇలా పడుతూ ఉంటే నిజంగా కళ నిజమా అనిపించింది అనమాట. సో ఫొటోస్ కూడా తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి. మా పాప కూడా బాగానే సపోర్ట్ చేసింది ఆ టైంలో, ఎందుకంటే తన ఏజ్ ఫ్రెండ్ ఉందనమాట. సో అక్కడ మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. సో అక్కడ మా పాపకి బాగా ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, ఇలాగే పిజ్జాస్ ఇవి బాగా ఇష్టపడుతూ ఉండేది. సో అక్కడికి వెళ్తేనే కాదు మనకి ఇక్కడ ఉండగా కూడా అవి నచ్చుతాయి కదా. ఇది పాన్ కేక్స్ కూడా ఇవి ఆర్డర్ చేసుకుని తినేవాళ్ళం అనమాట మ్యాక్డీలో. సో చాలా బాగుండేవండి. సో అక్కడ మనకి బాగా నచ్చేవి ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, అలాగే ఎస్పెషల్లీ పిజ్జా చాలా బాగుంటుందండి. వేగస్ లో ఫుడ్ వచ్చేసరికి థాయ్ నూడిల్స్ చాలా బాగా నచ్చాయండి. థాయ్ నూడిల్స్ అలాగే ఫ్రైడ్ రైస్ చాలా బాగుండేవి అక్కడ. సో వేగస్ లో ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి, ఇండియన్ కజిన్స్ లేవు కాబట్టి దానికి వెళ్తూ ఉండేవాళ్ళం. నా బర్త్డే కి మా హస్బెండ్ ఫస్ట్ టైం తీసుకెళ్లారనమాట. నాకు చాలా బాగా నచ్చాయి. సో ఎవ్రీ టైం మేము అక్కడికే ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉండేవాళ్ళం. చార్లెట్ లో అక్టోబర్ నుంచి ఫాల్ కలర్స్ వింటర్ నుంచి స్టార్ట్ అయ్యేవి. చెట్ల ఆకులు కలర్స్ ఎల్లోగా, రెడ్ గా మారేవండి. అక్కడ స్మోకీ మౌంటైన్ అనే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఫాల్ కలర్స్ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుందండి వ్యూ. డిసెంబర్ నుంచి మార్చ్ వరకు స్నో పడేది, చాలా ఎక్కువగా పడేదండి చార్లెట్ లో. స్నో మ్యాన్ ని కూడా చేసాము.
చూడండి స్విమ్మింగ్ పూల్ దగ్గర వ్యూ మొత్తం అంతా స్నోతో నిండిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం ఈ టైంలో. మొత్తం చెట్లు కూడా స్నోతో కవర్ అయిపోయాయి. గ్రీషు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేది. ఇంకా చార్లెట్కి వచ్చేసరికి మనకి లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇండియన్ రెస్టారెంట్స్ చాలానే ఉండేవి, చాలా టేస్టీగానే ఉండేవి. బట్ మన హైదరాబాద్ బిర్యానీ అంత అయితే టేస్టీగా ఉండేవి కాదు. సో ఆ టైంలోనే నేను వేగాస్లో ఫుడ్ కోసం బాగా స్టార్టింగ్లో క్రేవింగ్గా ఉండేదని చెప్పేదాన్ని కదా. సో నేను అక్కడ ఉండగానే దమ్ బిర్యానీ అవి చేయడం నేర్చుకున్నానండి. అంతకుముందు నాకు అసలు ఫుడ్ అంతగా ప్రిపేర్ చేయడం వచ్చేది కాదు. అక్కడ ఫుడ్ని బాగా మిస్ అయిన తర్వాత అన్నీ 1 by 1 చేయడం, కొత్తవి చేయడం, కాజాలని. సో ఇక్కడైతే మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి, అక్కడ మనకి కొనుక్కుందామన్నా దొరకవండి. సో అందుకు నేర్చుకున్నాను అనమాట. సో ఆ విధంగా మాకు రెస్టారెంట్లో కన్నా ఇంట్లో చేసుకునే బిర్యానీ బాగుంటుంది అనిపించేది ఆ టైంలో. చార్లెట్లో ఉన్నప్పుడు మేము గ్రీషు బర్త్డేని చాలా బాగా సెలబ్రేట్ చేసామండి. సో ఆ టైంలో 10 ఫ్యామిలీ మెంబర్స్ వరకు వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా మేము ఇంట్లోనే కుక్ చేసి పెట్టాము. దమ్ బిర్యానీ అయితే అందరూ సూపర్ వచ్చిందని చెప్పేసి అన్నారనమాట. చాలా బాగా ప్రిపేర్ చేశారు అని చెప్పి చాలా రకాల ఐటమ్స్ చేసాము. అప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే విధంగా చేసేవారు అనమాట. నేను గ్రీషు బర్త్డే చార్లెట్ 2 years చేశానండి. తర్వాత మేము ఇండియా వచ్చేయాల్సి వచ్చింది. 2 years అయితే అక్కడే చార్లెట్ లో బాగా చేసాము. చార్లెట్ వెళ్ళిన ఫస్ట్ బర్త్డే కి డెకరేషన్ మాదిరిగా చేశానండి. తర్వాత నెక్స్ట్ ఇయర్ బర్త్డే కి అయితే చాలా గ్రాండ్ గా చేసాం అనమాట. బెలూన్ ఆర్చ్ అవి కూడా పెట్టి చాలా బాగా చేసాము. అక్కడ ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తూ ఉండేవారు. వాళ్ళు బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు మేము హెల్ప్ చేస్తూ ఒకరికొకరు అలా హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. మేము అట్లాంటాలో శ్రీ స్వామినారాయణ టెంపుల్ కి వెళ్ళాము. చాలా బాగుందండి. లోపల కూడా స్తంభాలు అవి చాలా బాగా డిజైన్ చేశారు. లోపలైతే పిక్స్ ని తీయనివ్వలేదు. నెక్స్ట్ ప్రపంచంలోని అతి పెద్ద జార్జియా ఎక్వేరియం కి వెళ్ళామండి. ఈ ఎక్వేరియం అట్లాంటాలోనే ఉంది. 2012 వరకు ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. తర్వాత పెద్ద ఎక్వేరియంస్ ని సింగపూర్ లో అలాగే చైనాలో నిర్మించారు. సో ప్రెసెంట్ అయితే 3rd ప్లేస్ లో ఉంది ఈ ఎక్వేరియం. ఫిషెస్ అన్ని కూడా గ్లాస్ లోపలే ఉన్నాయండి. చాలా బాగా డిజైన్ చేశారు ఎక్వేరియం కూడా. ఈ ఎక్వేరియంలో షోస్ కూడా ఉన్నాయి. సీ లైన్స్ తో అవి చేయించేవారు. ఒక్కొక్కరి యానివర్సరీకి మొత్తం అందరం కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఎవరి మ్యారేజ్ డే అవుతుందో వాళ్ళ ఇంట్లో తీసుకువెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం అండి. మా యానివర్సరీ కాదు కానీ నా బర్త్డేకి ఆ విధంగానే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా రకాలు అన్ని నాన్ వెజ్ ఐటమ్సే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. బట్ నా బర్త్డే టైంలో మా హస్బెండ్కి హెల్త్ బాగోలేదనమాట. సో తను తినడం కుదరలేదు. బట్ అన్నీ కూడా చికెన్ లాలీపాప్స్, చికెన్ దమ్ బిర్యానీ, పెప్పర్ చికెన్ అని చాలా అన్ని చికెన్ డిషెస్ చేశారండి. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగా చేసేసారు ఫ్రెండ్స్ అందరూ కూడా. సో మేము కూడా ప్రతి ఒక్కరిది యానివర్సరీ కానీ బర్త్డేస్ కానీ ఈ విధంగా చేస్తూ ఉండేవాళ్ళం. సో అక్కడ ఫంక్షన్స్ మ్యారేజెస్ ఉండవు కాబట్టి ఈ విధంగా ఒకరికొకరు చేసుకుంటూ ఉండేవాళ్ళము. క్యారీ టెంపుల్ అండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇక్కడికి కూడా వెళ్ళాము. యుఎస్ లో వాళ్ళు హాలోవిన్, క్రిస్మస్ బాగా చేసుకునేవారు. క్రిస్మస్ టైంలో మేము చార్లెట్ వెళ్ళిన పిక్స్ ఇవి. హాలోవిన్ కి మన ఇండియన్ కిడ్స్ ని కూడా కాస్ట్యూమ్స్ వేసి తయారు చేసే వాళ్ళము. నెక్స్ట్ వచ్చి అక్కడ పూజలు కూడా బాగానే చేసుకునే వాళ్ళం అండి. కొంతమంది అయితే హనుమాన్ చాలీసా ఈ విధంగా చదవడానికి రమ్మంటూ ఉండేవారు. సో ఏమైనా పూజ పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లోనే మొత్తం అన్ని ప్రిపేర్ చేసి పెడుతూ ఉండేవారు అందరికి. సో ఆ విధంగా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో నాకు అక్కడికి వెళ్ళాకనే హనుమాన్ చాలీసా చదవడం అది కూడా తెలిసింది. సో ఇండియాలో ఉన్నప్పుడు నాకు కూడా కుదిరిందే లేదు. ఎందుకంటే నా ఎడ్యుకేషన్ అయ్యింది, అలాగే నా మ్యారేజ్ డేట్ కూడా సేమ్ అండి. బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిన 3 daysకే నా మ్యారేజ్ అయిందనమాట. సో నాకు పెద్దగా ఏమీ అప్పుడు వచ్చేవి కాదు, జస్ట్ చదువుకుంటూ ఉన్నాను కదా. నాకైతే నా మ్యారేజ్ తర్వాత నాకు కొంచెం కూడా గ్యాప్ లేదండి, వెంటనే మ్యారేజ్ అయిపోయింది. సో అందుకు నాకు ఇవన్నీ నేర్చుకునే ఛాన్స్ కూడా లేదు. సో దట్టు మా మమ్మీ మాకు అన్ని కుక్ చేసి పెట్టేసేది, ఆమె ఆచారాలు అని చెప్పేసి మమ్మల్ని ఏం ముట్టుకొని ఇచ్చేది కాదు. సో నాకు వంట కూడా సరిగా వచ్చేది కాదు. బట్ ఇప్పుడైతే పర్వాలేదండి, బాగా చేస్తున్నాను. అమెరికా వెళ్ళిన తర్వాత అయితే బాగా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. రకరకాల ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవడం వలన నాకు ఈ విధంగా వచ్చాయన్నమాట. సో మన
మనం ఎప్పుడు దేన్ని ఎక్కువ మిస్ అవుతూ ఉంటున్నాం అనుకుంటామో అప్పుడు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగా మనకి వాటి మీద గ్రిప్ అనేది బాగా వస్తుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. సో ఏ పూజకి వెళ్ళినా కానీ, ఎవరి యానివర్సరీకి వెళ్ళినా ఫొటోస్ అవి తీసుకునే వాళ్ళం. రోజంతా అక్కడే స్పెండ్ చేసేవాళ్ళం. గేమ్స్ ఆడుకునే వాళ్ళం, కార్డ్స్ ఆడుకునే వాళ్ళం. సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చార్లెట్ లో అయితే, లాస్ వెగస్ లో కూడా బాగా ఎంజాయ్ చేసాము. సో ఆ విధంగా 4 years అయితే ఉన్నామండి అక్కడ. నేను ఫస్ట్ 2 years కంటిన్యూస్ గా అయితే అక్కడ ఉన్నాను. 2 years తర్వాత మళ్ళీ మేము ఇండియా వచ్చాము. మా చిన్న మ్యారేజ్ కని చెప్పేసి వచ్చాము అనమాట. 2 years తర్వాత నేను గ్రేష్మానే వచ్చామండి. మా హస్బెండ్ రాలేదు, అప్పుడు కుదరలేదు ఆయనకి. అప్పుడైతే ఎమిరేట్స్ ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చామన్నమాట. సో అక్కడి నుంచి వచ్చాను. అన్నయ్య మ్యారేజ్ కి వచ్చి 4 months ఇండియాలో ఉండి ఎంజాయ్ చేసాము. 4 months తర్వాత మళ్ళీ నేనే రిటర్న్ వెళ్ళిపోయాను పాపతో. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మా చిన్నన్నయ్య కూడా మ్యారేజ్ అయిందన్నాను కదా. సో మా చిన్నన్నయ్య హైదరాబాద్ లోనే ఉంటాడు. సో తన్ని వేరేగా ఫ్యామిలీ కూడా అక్కడ పెట్టేసి మా చిన్నన్నయ్య, మా వదిన, మా మమ్మీ, మా నాన్నగారు అందరం కలిసి వాళ్ళంతా కూడా నన్ను ఎయిర్పోర్ట్ లో దింపారు. సో నేను ఇంకా అక్కడి నుంచి గ్రీషు నేను కూడా హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కేస్తామన్నమాట. అలా నేను ఒకదాన్ని వెళ్ళి వచ్చి చాలా సార్లు అయిందండి. మా హస్బెండ్ తో అయితే ఒకే ఒకసారి వెళ్ళాను వచ్చానంతే. మిగతా అన్ని టైమ్స్ కూడా నేను పాపతో ఈజీగా ట్రావెల్ చేయగలిగాను. చార్లెట్ వెళ్ళిన తర్వాత అయితే తను ప్రీ స్కూల్ కి వెళ్ళింది. అక్కడ కూడా ప్రీ స్కూల్ కి వెళ్ళిన తర్వాత 5 years వస్తేనే కానీ అక్కడ కిండర్ గార్డెన్ లో జాయిన్ చేసుకోరు. సో 1 year అయితే కిండర్ గార్డెన్ కి వెళ్ళింది. ఫస్ట్ టైం యుఎస్ లో కిండర్ గార్డెన్ కి వెళ్ళినప్పుడు పిక్ అండి. స్కూల్లో వాళ్ళ టీచర్ జురుంబాతో తీసిన పిక్ ఇది. కిండర్ గార్డెన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు పిక్స్ అండి ఇవి. మేము అక్కడ స్ట్రాబెరీ పికింగ్ కూడా వెళ్ళాము. గ్రీషుని స్కూల్లో కూడా ఫీల్డ్ ట్రిప్ కి స్ట్రాబెరీ పికింగ్ కే తీసుకువెళ్లారంట. 2 times వెళ్ళిందండి గ్రీషు అయితే. స్కూల్ బస్ అన్ని ఫ్రీ అనండి అక్కడ. స్కూల్ బస్ లో వెళ్తూ వస్తూ ఉండేది. సో నేను స్కూల్ బస్ వరకు వెళ్ళి దింపి తీసుకొచ్చేస్తా ఉండేదాన్ని. జస్ట్ అపార్ట్మెంట్ బయటకు వెళ్తే సరిపోయేది అనమాట. అక్కడ కూడా ఫ్రెండ్స్ చాలా మంది ఉండే వాళ్ళము. సో వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి, మా పిల్లల్ని నేను అందరం కూడా అక్కడ కూడా గ్యాదర్ అవుతూ ఉండే వాళ్ళము. సో అక్కడ కూడా కొంచెం టైం పాస్ అయిపోతూ ఉండేది. ఎవరొక ఇంట్లో వెళ్ళడం, మీటింగ్ పెట్టుకోవడం, జస్ట్ 3 o'clock అలా అయిపోయేదండి స్కూల్ వాళ్ళకి. సో ఇంకా టీ టైం అయిపోతుంది కదా. సో ఎవరొకరి ఇంట్లో రోజుకొకరి ఇంట్లో ఉండడం, స్నాక్స్ అవి తింటూ పిల్లలకి పెడుతూ అలా కబుర్లు చెప్పుకుంటా ఉండేవాళ్ళం. అలా టైం పాస్ అయిపోయేది అక్కడైతే. సో తను కిండర్ గార్డెన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. చాలా స్వీట్ గా మాట్లాడేది అక్కడ ఉన్నప్పుడు. ఇంగ్లీష్ స్లాంగ్ అది కూడా చాలా బాగుండేది. ఎందుకంటే తనకి అప్పుడే మాటలు వస్తూ ఉండడం కదా. సో స్టార్టింగ్ ఆ లాంగ్వేజ్ వల్ల తనకి బాగా ఫ్లూయెన్సీగా వచ్చేది. బాగా మాట్లాడేది అనమాట. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది, బట్ అక్కడ ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నప్పుడు ఆ విధంగా మాట్లాడుతుంది. ఇంకా ఇంట్లో మనతో అయితే ఇంకా నార్మల్ గానే మాట్లాడుతుంది అనమాట. తనతో ఎవరు ఎలా మాట్లాడితే ఆ విధంగా మాట్లాడుతుంది. సో యుఎస్ స్లాంగ్ వాళ్ళు మాట్లాడతారు కాబట్టి వాళ్ళతో తను ఆ విధంగానే మాట్లాడుతుంది. స్టిల్ ఇప్పటికీ కూడా మనతో అయితే మామూలుగానే మాట్లాడుతుంది అనమాట. మేము గ్రీష్మాని ఇండియాకి తీసుకొచ్చినప్పుడల్లా చాలా ప్రాబ్లం ఫేస్ చేసేదండి. ఎందుకంటే అక్కడ క్లైమేట్ కి ఇక్కడ క్లైమేట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చినప్పుడల్లా తనకి వామిటింగ్స్ అవి అయిపోతూ ఉండేవి. సో బాగా పొల్యూషన్ వల్ల తనకి పడేది కాదు. నాకైతే పెద్ద చేంజెస్ ఏమి ఉండేవి కాదండి. పాపం పాప చిన్నది కదా, తనైతే తట్టుకోలేకపోయేది. సో వచ్చిన ప్రతిసారి కూడా నేను తనతో సఫర్ అయ్యేదాన్ని. ఇండియా వచ్చినప్పుడల్లా తనకి వామిటింగ్స్ అవ్వడం, లేకపోతే గాలి బిల్లలు వచ్చేయడం, సో ఏదో ఒకటి అవుతూ ఉండేది. 2 days తర్వాత తను రికవరీ అయ్యేది. సో ఆ విధంగా ఉంటూ ఉండేది. సెకండ్ అయితే నేను అక్కడే కన్సీవ్ అయ్యానండి. బట్ ఏమైందంటే లాస్ట్ మూమెంట్ లో మాకు రిజెక్ట్ అయింది. బట్ నాకు అప్పుడేమో పీక్స్ లో ఉందండి. 8 months వచ్చేస్తే ఇంకా ఫ్లైట్ లో జర్నీ చేయనివ్వరు అనమాట. బట్ అక్కడ రూల్స్ పాటించడం చాలా అవసరం కదా. కరెక్ట్ గా నాకు అప్పుడు 7th month అనమాట. 7th month టైంలో తెలిసింది లక్కీలీ. సో నాకు 7th month అప్పుడు నాకు ఆ విషయం తెలిసింది. జస్ట్ చాలా లక్కీ అండి. కరెక్ట్ స్టేజ్ లో తెలిసింది కాబట్టి సరిపోయింది. అదే 8th month లోను 9th month లోను తెలుసుంటే నన్ను ఫ్లైట్ కూడా ఎక్కనిచ్చేవారు కాదు. సో చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళం. సో నాకు 7th month అప్పుడు తెలిసింది కాబట్టి అప్పటికప్పుడు ప్లానింగ్ లేకుండానే జర్నీ చేయాల్సి వచ్చింది. సో ఇంకా టోటల్ గా వచ్చేయాల్సి వచ్చింది. అసలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి అలా రిజెక్ట్ అవుతుందని కూడా. బట్ ఏదైనా మనం మంచిగా అనుకోవాలి. మనం ఎప్పుడు ఇండియాలోనే కదా సెటిల్ అయ్యేది. సో ఇక్కడ ఎన్ఆర్ఐ ఫీ అది పే చేయాల్సి వచ్చేది. సో ఇక్కడే పుట్టాడు కాబట్టి మాకేం ప్రాబ్లం లేదనమాట. అక్కడ పుడితే మళ్ళీ బాబుకి గవర్నమెంట్ జాబ్స్ అవి అటెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదంట. సో ఈ రూల్స్ అన్ని కూడా తెలిసాయి. 2018 లో మేము అమెరికా నుంచి ఇండియాకి వచ్చేసాను అనమాట. 2018 ఆగస్ట్ లో అలా వచ్చామండి. సో మా బాబు వచ్చి October 3rd పుట్టాడు. సో అక్కడ కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి. డెలివరీ టైంలో కూడా మా బాబు పుట్టినప్పుడు
మా హస్బెండ్ కూడా పక్కనే ఉన్నారు. సో మా నేటివ్ ప్లేస్ లోనే మా బాబు కూడా పుట్టాడనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ మా హస్బెండ్ కి అమెరికా ఆఫర్ వచ్చిందండి April 4th. బట్ అదే టైంలో మనకి కరోనా అనేది కరెక్ట్ గా స్టార్ట్ అయ్యింది. సో ఫ్లైట్లు అవి కూడా క్యాన్సిల్ చేస్తారనమాట. సో ఆ విధంగా మళ్ళీ ఆఫర్ పోయిందనమాట, లేకపోతే మళ్ళీ వెళ్ళే వాళ్ళమే. సో ఈ విధంగా అయిందండి నా జర్నీ యుఎస్ లో. చాలా బాగా ఎంజాయ్ చేశానండి. సో అక్కడ ఫ్రెండ్స్ కూడా చాలా బాగుండేవారు. డెలివరీ టైంలో ఆంటీస్ అవి వచ్చేవారు అక్కడికి. సో వాళ్ళు కూడా చాలా బాగా కలిసిపోయి బాగా మాట్లాడుతూ ఉండేవారు అనమాట. నేను అక్కడే కన్సీవ్ అయ్యాను కాబట్టి నా ఫ్రెండ్స్ కూడా నాకు కావాల్సిన ఐటమ్స్ అవి చేసి పెడుతూ ఉండేవారు. గారెలని నేను ఏదన్నా అడిగితే వాళ్ళు వెంటనే చేసి పెట్టేవారు. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. చాలా బాగా చూసుకున్నారు ఫ్రెండ్స్ అంతా కూడా. అక్కడ చాలెట్లో కూడా థియేటర్స్ కి అవి వెళ్ళే వాళ్ళం. సో అక్కడ బాహుబలి కూడా అక్కడే చూసామండి. బాహుబలి 1, మహానటి, ఈ సినిమాలు కూడా అక్కడ చూసేవాళ్ళం. బాగా అనిపించేది. అక్కడ పార్క్స్ కూడా చాలా బాగుంటాయండి పిల్లలు ఆడుకోవడానికి అది. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట కిడ్స్ కూడా. కిందంతా కూడా వాళ్ళు పడిపోకుండా దెబ్బలు అవి తగలకుండా ప్రొటెక్షన్ అది బాగా పెడుతూ ఉండేవారు పార్క్స్ లో. చాలా బాగుండేది. సో ఎప్పుడు మాకు లాంగ్ వీకెండ్ వచ్చినా మేము మాక్సిమం లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. బట్ మేము కరెక్ట్ గా ఫ్లోరిడా వెళ్దాం అనుకున్నాము. ఫ్లోరిడాలో డిస్నీ అవి చూద్దామని ప్లాన్ చేసుకున్నాము. బట్ సడన్ గా ఈ విధంగా అయ్యేసరికి ఇంకా అదొకటైతే ఆగిపోయిందండి. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడాలి మరి, ఇన్ కేస్ ఛాన్స్ దొరికితే. సో ఈ విధంగా అయిందండి నా యూఎస్ జర్నీ అంతా కూడా. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.